జై వాసవాంబ జై కన్యకాంబ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సేవా సమితి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు ఈగా దయాకర్ గుప్తా గారి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం 2015 వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి జన్మదినం రోజు ఇంటింటా పారాయణం స్థానిక శ్రీ వాసవి మాత దేవాలయంలో ప్రారంభించారు. భక్తుల సహకారంతో ఆర్యవైశ్యుల 102 ఋషులు గోత్రముల వంశ వృక్ష సహిత శ్రీ వాసవి మాత పంచలోహ కూర్చున్న విగ్రహం తయారు చేపించి ఇంటింటా పారాయణం సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. అనేక గృహములలో పలు దేవాలయాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 108 వారములు నిరంతరంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలతో పాటు అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం దయాకర్ గుప్తా ధర్మపత్ని విజయలక్ష్మి మరియు భక్తుల సహకారంతో సేవా కార్యక్రమంగా నిర్వహించారు. పెనుగొండ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత మూల విరాట్ దేవాలయంలో కూడా సూర్యాపేట నుండి ఇంటింటా పారాయణం శ్రీ వాసవి మాత ఉత్సవ విగ్రహం తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం, పారాయణం నిర్వహించారు. శ్రీ వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం 5,000 పుస్తకాలు మరియు 10,000 కరపత్రాలను వ్యవస్థాపకులు ఈగా దయాకర్ గుప్తా గారు ముద్రణ చేపించి భక్తులకు ఉచితంగా అందజేశారు. కరోనా సమయంలో కూడా జూమ్ ద్వారా శ్రీ వాసవి మాత పారాయణం నిర్వహించారు. సూర్యాపేటలో శ్రీ వాసవి మాత జపస్తూపం నిర్మాణంకు సంకల్పం తీసుకుని ఓం శ్రీ వాసవి జపం లిఖించుటకు 2,200 పుస్తకాలు జపం లిఖించుటకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు భక్తులకు ఉచితంగా కొరియర్ ద్వారా అందజేశారు. శ్రీ వాసవి మాత సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఉచిత బంకమట్టి గణేష్ విగ్రహాలను భక్తులకు అందిస్తున్నారు. శ్రీ వాసవి మాత సేవా సమితి సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు శ్రీ టంగుటూరు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సమావేశంలో దివంగతులు తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిజేటి రోషయ్య గారి చేతుల మీదుగా వాసవి సేవా సామ్రాట్ బిరుదు ప్రదానం చేశారు. శ్రీ వాసవి మాత ఇంటింటా పారాయణం 108 వారములు నిరంతరంగా నిర్వహించడం గుర్తించి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వైశ్యగురు మఠాధీశులు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామిజీ హలదిపూర్, కర్ణాటక వారు ఉత్తమ సేవార్థి బెస్ట్ సర్వీస్ పురస్కారంతో కాశీలో వైశ్యగురు మఠం సమావేశంలో ఆశీర్వదించారు. జై వాసవాంబ జై కన్యకాంబ.